మీరు ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో నేను కటింగ్ వీడియో అనేది పెట్టాను. ఒకవేళ చూడకుంటే అది చూడండి. నెక్స్ట్ ఈ వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మొత్తం మీకు క్లారిటీగా నేను ఎలా స్టిచ్ చేశాను అనేది అర్థమైపోతుంది. ఇంత నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసి కుట్టుతున్నాయి. ఇందులో చూడండి మీరు. మనం ఈ 2 పార్ట్స్ అనేది వేరు చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ నేను వేరు చేస్తున్నా. ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అనేది కుడుతున్నా. ఇప్పుడు నేను చూడండి. ఫస్ట్ మనం ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం మిడిల్లోకి పెట్టుకోవాలి. మనం అటు ఇటు పెట్టుకున్నట్లయితే మళ్ళీ మన క్లాత్ అనేది సరిపోదు, అంటే ఎక్స్ట్రా తక్కువ అయిపోతుంది. ఈ విధంగా మనం ఈ విధంగా పెట్టుకున్నాం కదా. బ్లాక్ కలర్ కాబట్టి అంత క్లారిటీగా కనిపించదు, ఇప్పుడు కనబడుతుంది చూడండి మీకు. ఇది వచ్చేసరికి నెక్ ప్యాటర్న్. నేను ఈ విధంగా అనేది నెక్ పెట్టుకున్నా. ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తా. సారీ, ఈ విధంగా మనం కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలి క్యాన్వాస్ మీద. క్యాన్వాస్ ఎలా అవుతుందో క్యాన్వాస్ ప్లేస్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ దాని మీద మనం సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందం వదిలేసి, అంతే. 1/2 ఇంచ్ కూడా కాదు, కొంచెం ఒక కుట్టు మందం మాత్రమే వదిలేయాలి. ఈ విధంగా మనం మూలలు అనేది కరెక్ట్గా చూసుకొని అనేది స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా సరి చేసుకుంటూ, అంటే ఏటన్నా తక్కువ ఎక్కువ అవుతుందా అనేది చూసుకోవాలి. చూసుకోకపోతే మనది మిస్టేక్ అయిపోతుంది. సో ఈ విధంగా నెక్ ప్యాటర్న్ అనేది మొత్తం స్టిచ్ చేసి, ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది మధ్యలో కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇట్లా చిన్న చిన్న కాట్లు అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే మనకు ఈ కట్ వర్క్ కానీ ఈ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా నీట్గా అనేది వస్తుంది. ఇగో ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా వీడియోలో, సేమ్ అదే విధంగా మొత్తం కట్ వర్క్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఇట్లా కట్ వర్క్ అంటున్నా, ఇట్లా చిన్న చిన్న కాట్లు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా క్లాత్ అనేది రివర్స్ తిరగడం కానీ కట్ వర్క్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అనేది ఉంటుంది అన్నట్టు మనకు. ఇప్పుడు దీన్ని మనం ఇలా రివర్స్ తీసేసుకోవాలి. క్యాన్వాస్ ఇలా ఈ విధంగా రివర్స్ తీసుకున్నట్లయితే మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో కట్ వర్క్. ఇదే విధంగా మొత్తం రివర్స్ అనేది తీసేసుకోవాలి. ఈ ఇంకో సైడ్ కూడా అదే విధంగా రివర్స్ అనేది తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు క్లాత్ అనేది ఇలా వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. నాకైతే చాలా నచ్చింది. నేను నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది. ఇదిగో చూడండి ఎంత బాగుందో నెక్ ప్యాటర్న్. మనం ఎగ్జాక్ట్ ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది నెక్ కదా. చూడండి
ఇప్పుడు దీని మీద మనం ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు నెక్ అనేది అయిపోతుంది మనకి ఫ్రంట్. ఇప్పుడు నేను దీని మీద స్టిచ్ అనేది వేసాను. వేసిన తర్వాత ఒకసారి చూడండి దీని ఫినిషింగ్ ఎంత బాగుందో. నెక్ ఒక క్లాసీ లుక్ అనేది కనబడుతుంది మనకు కదా, చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ తీసుకొని లైనింగ్ ఏంది జాయింట్స్ ఉన్నాయనుకుంటే నేను చెప్పాను కదా నార్మల్గా మిగిలింది ఉంటే పెట్టి కుడుతున్నా అని. సో ఈ విధంగా మనం మొత్తం కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇక లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి మొత్తం ఇదే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ దారం అయిపోయింది గైస్. చూపిస్తున్నా, ఒక సైడ్ చూపిస్తా గైస్, ఇంకొక సైడ్ నేను నార్మల్గా కుట్టేస్తా. లేకపోతే వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఎండ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా మనం ఇక్కడ కుట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా అటు సైడ్ కూడా కుట్టేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా కుట్టుకొని మనం ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుందాం. చూపిస్తా ఒక్క నిమిషం. ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేసి నేను ఈ సైడ్స్ అనేది స్టిచ్ చేసుకున్నా. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్కు ఒరిజినల్ క్లాత్ అనేది మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా ఉంది. ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ అన్నట్టుగా ఈ విధంగానే ఈ విధంగా కుట్టి తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా అంతే. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా అటు ఇటు కట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా నెక్ అయితే చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ చూపిస్తా. ఈ విధంగా మనం కట్ చేసుకున్నది బ్యాక్ పార్ట్ పెట్టి దాని మీద మన స్క్వేర్ నెక్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ గుర్తుందా మీకు? కటింగ్ వీడియోలో ఉంటుంది మనం స్క్వేర్ నెక్ కట్ చేసింది. చూడండి, ఒకవేళ కటింగ్ వీడియో చూడకుండా ఈ వీడియో చూసినట్లయితే ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చెప్పాను నేను. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకున్నాం కదా స్క్వేర్, ఈ స్క్వేర్ని మనం కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకొని మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకుంటున్నా.
ఈ మూలలు ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న మార్క్ చేసుకున్నట్లయితే మనకు స్క్వేర్ కదా, సో మంచిగా తిరుగుతుంది అన్నట్టు మూలల దగ్గర. ఇప్పుడు దీన్ని నేను రివర్స్ తీసాను కదా, ఇది స్క్వేర్ నెక్ లాగా రివర్స్ తీసా కదా. తీసిన తర్వాత మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి దీని మీద. మా పాప ఇప్పుడే లేచింది, ఏడుస్తుంది. ఈ విధంగా మనం నెక్కి ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఈ నెక్ డీప్ అనిపిస్తుంది కదా, నేను ఇక్కడ ఒక డిజైన్ పెడదామని ఇంత డీప్ పెట్టుకున్నా. ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం దీనికి మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇంతసేపు ఫ్రంట్ పార్ట్కి ఎట్లా వేసుకున్నామో అట్లా వేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను వీడియో చూపిస్తాను మళ్ళీ. ఆల్రెడీ నేను హ్యాండ్స్ కట్ వర్క్ చాలాసార్లు చూపించాను, అంటే ఫుల్ వీడియోలో చెప్పాను కదా అని నేను హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసింది చూపించలేదు ఇందులో. ఈ విధంగా నేను హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నా. ఒకవేళ హ్యాండ్స్ కూడా కావాలి డీటెయిల్డ్గా అనుకుంటే నేను షార్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేశాను అనేది అప్లోడ్ చేస్తా, అది చూడండి. ఇలా హ్యాండ్స్ కూడా మనం కట్ వర్క్ అనేది పెట్టుకున్నాను నేను. ఇంతసేపు మనం బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, చూపించాను మీకు బాడీ పార్ట్ స్టిచ్ చేసింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా ఫ్రంట్ పెట్టుకొని ఫ్రంట్ మీద మనం బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకుందాము. ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఇట్లా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ ఇంకొక భుజం కూడా అంతే. ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది, నేను దీన్ని కట్ చేస్తున్నా. ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాగా ఈ విధంగా వేసుకొని మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్. ఈ విధంగా హ్యాండ్ మనం పెట్టుకొని ఇది కొంచెం లైన్ తక్కువ పడింది, బయటగా క్యాన్వాస్ కనబడుతుంది కదా, ఎట్లాగూ అంత దూరం వెళ్ళదు కదా స్టిచ్ అని నేను లైనింగ్ మళ్ళీ యాడ్ చేయలేదు. మళ్ళీ ఇట్లా డబల్ స్టిచ్ వేసుకుంటూ మనం హాఫ్ కుట్టినాం కదా, ఇంకా సగంది కూడా కుట్టేయాలన్నట్టు. ఒకటేసారి వన్ సైడ్ నుండి వేయరు, మధ్యలో పెట్టి హ్యాండ్ అనేది వేస్తారు. ఈ విధంగా ఇప్పుడు ఈ సైడ్కి వచ్చేసరికి హ్యాండ్ కింద అవుతుంది, బాడీ పార్ట్ అనేది పైకి వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనం ఇలా అటు సైడ్ ఇటు సైడ్ అంటే హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటాం, సగం పెడతాం కాబట్టి నేను 2 సైడ్లు అని చెప్తున్నా అన్నట్టు. చూడండి ఈ విధంగా ఫ్రంట్ చూడండి, ఇక్కడ కట్ వర్క్ భలే బాగుంది కదా, చాలా బాగుంది. ఇదే విధంగా ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకోవాలి. ఇంకో సైడ్ తిప్పుతున్నా చూడండి. మనం ఇక్కడ హ్యాండ్ పెట్టుకోవాలి, దీని మీద మధ్యలో మిడిల్లో పెట్టుకొని ఒక సైడ్ స్టిచ్ చేసి ఇంకో సైడ్ స్టిచ్ చేస్తాం అన్నట్టు.
ఇంతసేపు చూపించా కదా ఆ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇది కూడా సేమ్ అంతే. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాము. స్టిచ్ చేసుకున్నాక మనం దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఈ విధంగా రివర్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా రివర్స్ తీసుకున్నది చూపించాను కదా. తీసుకున్న తర్వాత మనం ఇటు సైడ్ కట్స్కి చెప్తాను నేను ఇప్పుడు. మనం సంక దగ్గర నుంచి చూసుకోండి. థర్టీన్ ఇంచెస్ ఉంది, అంటే నార్మల్గా 12 అట్లా పెట్టుకుంటారు. నేను 12 పెట్టుకుంటున్నా. ఇక్కడ వరకు కట్స్ అనమాట. 12 వరకు మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్గా చూపిస్తాను స్టిచ్. నా డ్రెస్సే కాబట్టి నాకు అందా తెలుస్తుంది. మీరు కొలత అంటే ఎంత సైజు ఉంటుంది అనేది చూసుకొని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ వరకు వేసుకోవాలి అంతే, ఇక్కడ వరకే. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అంతే. ఇప్పుడు నేను ఇంకో సైడ్ మార్క్ చేయలే కదా, చేస్తా చూడండి. ఇటు సైడ్ పట్టుకొని ఇంకో సైడ్ వరకు కొలుచుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకుందాం. ఇక్కడ మార్క్ అనేది అయింది ఆల్రెడీ. మనం ఇప్పుడు ఇటు సైడ్ చెప్తాం. మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఒక్క సైడ్ మనం హ్యాండ్ మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఈ హ్యాండ్ని ఈ విధంగా ఇంకో హ్యాండ్కి పెట్టి మనం కొలత చూసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇంతసేపు మనం మార్క్ కేడ్ వరకు అయితే వేసుకున్నామో ఆడి వరకు మనం స్టిచ్ అనేది వేసుకుంటా చూడండి. మనం ఎప్పుడు కుట్టేసినా మనం ఇక్కడే టైట్ లూజ్ అనేది చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ కట్స్ పెడతాం కదా, ఈ విధంగా మనం కట్స్ పెడతాము. సో కట్స్ పెట్టిన తర్వాత మనం ఇట్లా కుట్టుకోవడానికి వీలు కాదు. సో మనం ఇదే ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్స్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తా. ఈ విధంగా మనం సైడ్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తా. మనం ఫస్ట్ ఈ కొస్స నుండి స్టార్ట్ చేయాలి. ఈ కొన నుండి ఈ విధంగా మలవడం. ఈ విధంగా మనం కొస్స నుండి స్టార్ట్ చేసి దీన్ని స్టిచ్ అనేది చేసుకోవాలి. మనం కుట్టు లోపలికి పోయే విధంగా ఈ విధంగా మనం మలుచుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఒక నిమిషం. ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొకటి కూడా ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ మలుచుకొని ఈ విధంగా మలుచుకొని ఇక్కడ మనం ఒక టాక అనేది వేసుకోవాలి. ఈ విధంగా